నుంచి స్త్రీ పర్వం, మహాభారతంలోని 11వ పర్వమైనటువంటి స్త్రీ పర్వాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మొత్తం 10 పర్వాలు అయిపోయినాయి, ఇంకా 8 పర్వాలు మిగిలినాయి. అందులో ఇప్పుడు 11వది ఇప్పుడు చెప్తున్నాం. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. మొదటి 5 పర్వాలు ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం అనేటువంటి 5 పర్వాలని ఆది పంచకం అంటారు. ఆది అంటే మొదలు. ఆది పంచకం అని అనడానికి ఒక కారణం ఉంది. మొట్టమొదటి పర్వం ఆది పర్వం కనుక అందుకని ఆది పంచకం అన్నారు. ఇక ఆ తర్వాత 5 పర్వాలు ఉన్నాయి. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక. ఈ 5 పర్వాలని కూడా యుద్ధ పంచకం అని అన్నారు. యుద్ధ పంచకం అని ఎందుకన్నారంటే 5ట్లో కూడా యుద్ధాలే. ఈ 5 పర్వాల్లో కూడా 18 రోజుల యుద్ధం జరిగింది. 10 రోజులేమో భీష్ముడి యొక్క నాయకత్వంలో యుద్ధం జరిగింది. 5 రోజులేమో ద్రోణాచార్యుడి యొక్క నాయకత్వంలో యుద్ధం జరిగింది. 2 రోజులేమో కర్ణుడి యొక్క నాయకత్వంలో యుద్ధం జరిగింది. 1 రోజేమో అశ్వత్థామ నాయకత్వంలో యుద్ధం జరిగింది. మొత్తం 18 రోజులు. అయితే ఈ 4 కాక 18వ రాత్రిపూట కూడా యుద్ధం జరిగింది అశ్వత్థామ నాయకత్వంలో. అందువల్ల ఈ మొత్తం 5 పర్వాలని కూడా యుద్ధ పర్వాలుగా, అందుకని యుద్ధ పంచకంగా మనం చెప్పుకోవటం జరుగుతూ ఉంది. అయితే మొదటి 4 పర్వాలు కూడా నిజమైనటువంటి యుద్ధం భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాల్లో జరిగింది. ఈ 5వది అయినటువంటి సౌప్తిక పర్వంలో అశ్వత్థామ నాయకత్వంలో జరిగినటువంటి యుద్ధం కాదు, యుద్ధం కానటువంటి యుద్ధం. ఎందుకనంటే రాత్రిపూట నిద్రపోయేటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపివేసేటువంటి, హత్య చేసేటువంటి ఆ దుష్టమైనటువంటి బుద్ధికి అనుగుణమైనటువంటి కర్మ ఆ 18వ రోజు అర్ధరాత్రి పూట జరిగింది. అది దాంతో యుద్ధ పంచకమైంది. అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి స్త్రీ పర్వం 11వ పర్వం. మరి ఇదేమిటండి అంటే ఇందులో యుద్ధం జరగల. ఈ స్త్రీ పర్వంలో యుద్ధం అనేది అసలు లేనే లేదు. కానీ యుద్ధం వల్ల జరిగినటువంటి పరిణామాలపైన ఎవరెవరి మనస్సుల్లో ఎటువంటి శోకాగ్ని జ్వాలలు రగిలిపోతూ ఉన్నాయో, ఎవరెవరి మనస్సుల్లో ఎంతటి అశాంతి కలిగిందో తెలియజేసేటువంటి కథాభాగం ఇప్పుడు ఈ స్త్రీ పర్వంలో రాబోతూ ఉంది. వాళ్ళ లోపల మనస్సులో ఉన్నటువంటి కోపాగ్ని జ్వాలలు అవన్నీ కూడా ఇప్పుడు బయటపడతా ఉంటాయి. అదిగో అది ఇప్పుడు ఈ స్త్రీ పర్వంలో ఉన్నటువంటిది. మరి ఈ స్త్రీ పర్వాన్ని కూడా యుద్ధ పర్వాలతో కలిపి యుద్ధ షట్కం అని అన్నారు. ఇందాక ఏం చెప్పాము, యుద్ధ పంచకం అని అన్నారు 5ంటిని. ఇది యుద్ధం కాకపోయినప్పటికీ కూడా యుద్ధం వల్ల జరిగినటువంటి పరిణామాలు కనుక దీన్ని కూడా దాంట్లో కలిపి యుద్ధ షట్కం అన్నారు. అంటే ఆది పంచకం, యుద్ధ షట్కం. అప్పుడు 5, 6, 11 అయిపోయింది. ఇక మిగిలినటువంటి 7ని శాంతి సప్తకం అన్నారు. ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం. 5, 6, 11, 7, 18. కాబట్టి ఇది తర్వాత వచ్చేటువంటిది. దీని తర్వాత వచ్చేటువంటి శాంతి సప్తకం. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం అనేటువంటి 7 పర్వాలు కూడా రాబోతా ఉన్నాయి. తర్వాత యుద్ధం వల్ల ఎంతో దుఃఖం, ఎంతో శోకం, ఎంతో నష్టం, ఎంతో కష్టం, ఎంతో అశాంతి, ఇవన్నీ కూడా కలిగినాయి యుద్ధం వల్ల. అశాంతిలో ఉన్నటువంటి వాళ్ళకి శాంతిని అందించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం జరిగిందో, ఎలాంటి ప్రణాళికలు రచించబడినాయో తెలియజేసేటువంటి విషయాలతో కూడినటువంటి పర్వాలు గనక వాటిని శాంతి సప్తకం అన్నారు. అందులో కూడా ప్రధానంగా శాంతి అనుశాసనిక పర్వాలు పూర్తిగా శాంతికి సంబంధించినటువంటివి. అయితే ఈ 2 పర్వాలు కలిసి మహాభారతంలో పావుభాగం ఉన్నాయి. అంటే 1,00,000 శ్లోకాల మహాభారతంలో దాదాపుగా 25,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే పావుభాగం ఉన్నాయి ఈ 2. దీంట్లో ఏమి కూడా భారత కథ లేదు. కానీ అశాంతితో ఉన్నటువంటి మానవుడిని
ఏ ప్రకారంగా శాంతి మార్గంలో నడపాలి, ఇందులో ఉన్నటువంటి విషయాలను కనుక తెలుసుకున్నట్లయితే, ఆచరించినట్లయితే, ఇందులో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రబోధాలను శ్రద్ధగా విని ఆచరించినట్లయితే, మానవుడు ఏ పద్ధతిలో ఆలోచిస్తే జీవితంలో అశాంతి తొలగిపోయి శాంతి కలుగుతుంది అనేటువంటి విషయాలు ఈ శాంతి అనుశాసనిక పర్వాలు రెండింటిలో కూడా ప్రధానంగా చెప్పబడ్డాయి. మిగిలినటువంటి 5 పర్వాల్లో కూడా ఈ శాంతికి సంబంధించినటువంటివి ఉన్నాయి. అందుకని దీన్ని శాంతి సప్తకం అన్నారు. కాబట్టి ఈ శాంతి సప్తకం వల్ల మానవుడు ఏ ప్రకారంగా నడుచుకోవాలా, మానవుడిలో ఉన్నటువంటి అశాంతిని ఎట్లా తొలగించుకోవాలా, మానవుడిలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఎట్లా తొలగించుకోవాలా, ఏ ప్రకారంగా తన మనస్సుని సరి చేసుకోవాలా అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఈ రెండు కూడా ఎవరైనా చదవాలంటే మాత్రం వాళ్ళకి విసుగు కలుగుద్ది. ఎందుకని అంటే ఆ రెండింటినీ అసలు చదవటం సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్క దానిలో 12,000 10,000 శ్లోకాలు ఉన్నాయి. అందువల్ల అది చదవటం చాలా కష్టం. పైగా ఓ స్పష్టంగా కూడా ఉండదు. మరి అటువంటి దాన్ని మనం ఈ ప్రవచనాల ద్వారానే వినాలి. ఎందుకంటే ప్రవచనం చేసేవాడు చచ్చినట్టు చదువుతాడు, అతనికి అవసరం కదా, అందుకని అతను చదువుకుంటాడు, మనకు ఆ శ్రమ లేకుండా చేస్తాడు. కాబట్టి ఈ శాంతి అనుశాసనిక పర్వాలు రెండు కూడా మనకి మానవుడిలో శాంతిని కలిగిస్తాయి. శాంతి కలిగితే ఏమిటంటే ప్రయోజనం? శాంతి కలిగితే సుఖం కలుగుతుంది, శాంతి కలిగితే ఆనందం కలుగుతుంది, శాంతి కనుక కలిగితే జబ్బులు రాకుండా ఉంటాయి, శాంతి కనుక కలిగితే వచ్చిన జబ్బులు తొందరగా తగ్గటానికి వీలు ఉంది. ఎందుకనంటే లోకంలో మనకి మనసు యొక్క ప్రభావం ఏమిటో తెలుసు. మనకు వచ్చేటువంటి జబ్బులు కానీ ఏ రకమైనటువంటి వ్యాధులైనా ఎక్కువ మానసికంగానే ఉంటాయి. అలాగనే మనస్సు యొక్క ప్రభావం వల్లనే తగ్గిపోతూ ఉంటాయి. డాక్టర్ మందు ఇస్తాడు, మనం డాక్టర్ దగ్గరికి పోయాం, మందు తెచ్చుకున్నాం, ఇది వేసుకుంటే తగ్గిపోద్దిలే అనుకున్నాం. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందనంటే ఆ మందు కన్నా కూడా తగ్గిపోతుందిలే అనుకున్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి భావన ఎక్కువ పనిచేస్తుంది. ఏ మందైనా ఈ ప్రపంచంలో అలాగనే పనిచేస్తుంది. అందుకని మన మనసులో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో దాని కారణంగానే మనకి ఈ ప్రయోజనం ఉంది. అందుకని మనస్సును సరి చేసుకునేటువంటి విధానాలన్నీ కూడా ఈ పర్వాల్లో 2 పర్వాల్లో కూడా శాంతి అనుశాసనికాల్లో చెప్పడం జరిగింది. ఇంతటి ఈ యుద్ధం వల్ల కలిగినటువంటి అశాంతికి కారణమైనటువంటి ఈ మహాభారత యుద్ధం ఎవరెవరి మనస్సుల్లో ఎలాంటి శోకాగ్నిని కలిగించిందో, శోకాగ్ని జ్వాలలు రగిలించిందో తెలియజెప్పేటువంటి పర్వం స్త్రీ పర్వం. దీంతో ఈ యుద్ధము, యుద్ధ పరిణామాలు, ఆ గొడవంతా కూడా సమాప్తమైపోద్ది. మన మనసు కూడా అంతటితోటి కాస్త ప్రశాంతం చెందుతుంది. 18వ రోజు మధ్యాహ్నానికి శల్యుడు నాయకత్వం వహించినటువంటి శల్యుడు చనిపోయాడు ధర్మరాజు చేతిలో. సాయంత్రానికి దుర్యోధనుడి తొడలు వెరగబెట్టి భీముడు సంహరించాడు. ఇక కూడనటువంటి ధర్మానికి సిద్ధమై చేసినటువంటి సిగ్గుమాలినటువంటి అకృత్యానికి ఎలాంటి ఫలితాన్ని అశ్వత్థామ అనుభవించాడో, అతడు ఏం చేశాడో దాని ఫలితం ఏమనుభవించాడో మనం సౌప్తిక పర్వంలో నిన్నటిదాకా చెప్పుకున్నాం. ఎటువంటి ఘోరమైనటువంటి ఫలితాన్ని, ఘోరమైనటువంటి కృత్యం చేశాడు, ఘోరమైనటువంటి ఫలితాన్ని అనుభవించాడు. నిజంగా అటువంటి అశ్వత్థామయ అనుభవించినటువంటి ఫలితం ఏ మానవుడికి కూడా లేదు, ఏ మానవుడికి రాదు. అతడు చేసినటువంటి ఆ పని కూడా అలాంటిది, అందుకనే అట్లా అనుభవించాడు. కాబట్టి దీని పరిణామంగా అశ్వత్థామ తన శిరస్సు మీద సహజంగా ఉన్నటువంటి ఆ మణిని కూడా తీసి ఇచ్చేసి ఓటమిని అంగీకరించి 3000 సంవత్సరాల పాటు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వచ్చింది. దీని యొక్క పరిణామంగా ధృతరాష్ట్రుడు విపరీతమైనటువంటి దుఃఖానికి లోనయ్యాడు. అంతటి దుఃఖానికి లోనయ్యాడు కనుక అతన్ని ఓదార్చడానికి మరి సంజయుడు, అతడు ఉద్యోగి, అలాగనే విదురుడు, ఇంకా వ్యాసుడు,
వీళ్ళందరూ కూడా వచ్చి మంచి మాటలు చెప్తూ ఉంటారు. దాంతో ప్రారంభం అవుద్ది మనకి స్త్రీ పర్వం. అంటే ధృతరాష్ట్రుడి యొక్క దుఃఖానికి ఓదార్పుగా ఈ సంజయుడు, విదురుడు, వ్యాసుడు చెప్పేటువంటి మాటలు వాటితోటి మనకి ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా తెలుసుకున్నాడు సంజయుడి ద్వారా. అయితే విశేషం ఏమిటనంటే ఈ సౌప్తిక పర్వం వరకే సంజయుడికి దివ్య దృష్టి. ఈ సౌప్తిక పర్వం ఎప్పుడైపోయిందంటే దుర్యోధనుడు ప్రాణాలతో, కాబట్టి సంజయుడికి దివ్య దృష్టి పోయింది. అందుకని ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు, ఎవరు చెబుతున్నారంటే వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతూ ఉంటాడు. నిజంగా కథ ప్రారంభమైంది అక్కడే, వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతానే కథ ప్రారంభమైంది. కానీ యుద్ధం వచ్చినప్పటికల్లా సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు కనుక ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తా ఉంటాడు. అలా చెబుతున్నాడని అక్కడ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తాడు. ఇప్పుడేమో డైరెక్ట్గా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పినటువంటి కథే మనకి ప్రారంభం అవుతా ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ, ఈ జరిగినటువంటి విషయాలు కానీ, తన కుమారుడి యొక్క మరణం కానీ, ఒక కుమారుడు కాదు తన 100 మంది కొడుకుల్లో ఒక్కడు కూడా మిగలకుండా మొత్తం అందరూ కూడా చనిపోవటం కానీ తలుచుకొని ధృతరాష్ట్రుడు పుత్రశోకంతో తప్పించిపోతున్నాడు, మూర్చిపోతున్నాడు. సేద తీరుస్తున్నారు, మళ్ళీ మూర్చిపోతున్నాడు, మళ్ళీ సేద తీరుస్తున్నారు, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడి యొక్క మరణం అతన్ని పూర్తిగా పీడిస్తూ ఉంది. సంజయుడు అనేక విధాలుగా ఓదారుస్తూ ఉన్నాడు. చెబుతున్నాడు, మహారాజా ఇంకా నీవు శోకిస్తున్నావా? ఈ శోకంతో నీవు ఇలా బాధపడుతూ ఉంటే నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. యుద్ధంలో 18 అక్షోహిణుల సైన్యం పూర్తిగా చనిపోయింది. భూమి ఇప్పుడు నిర్జనమైపోయింది. భూమి మీద జనం తక్కువగా ఉన్నారు. నానా దేశాల నుంచి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఆ పక్షంలోనూ ఈ పక్షంలోనూ చేరి వాళ్ళ చేతుల్లో వీరు, వీళ్ళ చేతుల్లో వారు సరిపోయారు. ఇప్పుడు నీవు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఉంది. ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. నీ తండ్రులకి, కొడుకులకి, మనవలకి, దాయాదులకి, మిత్రులకి అందరికీ కూడా అంత్యక్రియలు జరిపించాలి, పితృకార్యాలు జరిపించాలి అన్నాడు సంజయుడు. ఆ మాట వినటంతోనే ధృతరాష్ట్రుడు మళ్ళీ గాలికి ఊగిపోయినటువంటి అరటి చెట్టులాగా నేల ఊరిపోయాడు. దుఃఖం ఆగటంలా మళ్ళీ కొద్దిసేపటికి తేరుకున్నాడు. చుట్టూ ఉన్నటువంటి పరిచారకులంతా కూడా సేద తీర్చారు. ఇప్పుడు అంటున్నాడు సంజయ, ఈ వార్ధక్యంలో రెక్కలు దిగినటువంటి పక్షిలాగా అందరు పుత్రుల్ని పోగొట్టుకున్నాను, బంధువుల్ని పోగొట్టుకున్నాను. నా వాళ్ళు మహావీరులు అనుకున్నటువంటి భీష్ముడు కానీ, కులగురువైనటువంటి కృపాచార్యుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ వీళ్ళందరూ కూడా విజయాన్ని సాధించి పెట్టలేకపోయారు. పైగా వాళ్ళు కూడా, ద్రోణాచార్యుడేమో మరణించాడు, భీష్ముడేమో అంపశయ్య మీద ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎవరిని నమ్ముకొని దుర్యోధనుడు యుద్ధానికి దిగాడో ఆ కర్ణుడు కాస్త అర్జునుడి చేతిలో మరణించాడు. ఇంకా నేను ఎందుకయ్యా బ్రతకటం? ఇది సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా గొప్ప కష్టం వచ్చినప్పుడు నేను ఇంకెందుకు బ్రతకాలా అనేటువంటి మాట వచ్చింది. అదే ఇక్కడ ధృతరాష్ట్రుడు. 100 మంది కొడుకులు పోయిన తర్వాత ఇంకా నేను ఎందుకయ్యా బ్రతకటం? నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ పోయారు కదా, రాజ్యం పోయింది, కొడుకులు పోయారు. ఈ రాజ్యానికి ఒక వెన్నెముకలాగా ఉన్నటువంటి భీష్మాచార్యుడు పడిపోయాడు. ఇంకెందుకు నేను బ్రతకటం? అనవసరం. మొట్టమొదటి నుంచి కూడా ఇవన్నీ ఇప్పుడు పోయినాయి, కానీ మొదటి నుంచి కూడా నాకు చూపు పోయింది, చూపు లేకుండా పోయింది. మిత్రుల మాట విన్నానా? వెళ్ళా. పరశురాముడు చెప్పాడు, దేవర్షి అయినటువంటి నారదుడు చెప్పాడు, మహాత్ముడైనటువంటి వ్యాసుడు చెప్పాడు. ఎంతమంది చెప్పినా వినిపించుకున్నానా? వినిపించుకోవాలా. నిండు సభలో శ్రీకృష్ణుడు నాకు శ్రేయస్కరమైనటువంటి మాట చెప్పాడు.
నీకు శత్రుత్వం వద్దు మామా, నీ కుమారుని నువ్వు అదుపు చేయి, నేను పాండవులను అదుపు చేస్తా, సంధి చేసుకో, నువ్వు హాయిగా సుఖంగా ఉంటావు అని చెప్పి శ్రీకృష్ణుడు నాకు నిండు సభలోనే చెప్పాడు. కానీ దుర్మతుడైనటువంటి నేను ఆ మహాత్ముడి మాటలు వినలా. భీష్ముడు చెప్పిన, మహాప్రాజ్ఞుడైనటువంటి విదురుడు చెప్పిన ఎన్నో సందర్భాల్లో నీవు చెప్పినా కూడా నేను వినలేదయ్యా సంజయ. ఆబోతు రంకె వేసేటువంటి, ఆబోతులాగా రంకేసేటువంటి దుర్యోధనుడి యొక్క మాటలు కూడా ఇక నేను వినలేను కదా. దుశ్శాసనుడి యొక్క వధని, కర్ణుని యొక్క వధని, ద్రోణుని యొక్క వధని కనుక తలుచుకున్నట్లయితే నాకు నిద్ర పట్టడం లేదు, నా హృదయం బద్దలైపోతా ఉన్నది. ఓ సంజయ, నేను ఏం చేశాను? ఎందుకు నాకు భగవంతుడు ఇలాంటి ఫలితాన్ని ఇప్పుడు ఇచ్చాడు అంటే, గతంలో నేను ఏదో పాపం చేసి ఉంటాను, ఘోరమైనటువంటి పాపం చేసి ఉంటాను. కానీ ఆ పాపం ఏదో నాకు ఇప్పుడు గుర్తు రావటంలా. ఈ భూమండలంలో నాకన్నా ఎక్కువగా దుఃఖించేటువంటి వాడు ఎవరన్నా ఉన్నారా? అందరికన్నా గొప్ప దుఃఖం నాదేనయ్యా సంజయ అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి సంజయుడు అంటున్నాడు, ఓ రాజా, శోకాన్ని వదిలిపెట్టు. నీ కొడుకు అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయులు చెప్పినటువంటి మాటని నీవు పట్టించుకున్నావా? పట్టించుకోలేదు. నీవు రాజ్యలోభంతో, దురాశతోటి, స్వార్థంతో సత్పురుషుల యొక్క మాటను వినిపించుకోవాలా, దుష్టుల యొక్క మాటలనే వినిపించుకున్నావు. దురాత్ముడైనటువంటి కర్ణుడు, దుష్టుడైనటువంటి శకుని నీ కుమారుడికి మంత్రులు. భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కృష్ణుడు, నారదుడు, వ్యాసుడు, ఇంకా ఎంతమందో మహర్షులైనటువంటి వాళ్ళు ఎందరో చెప్పారు. ఎవరి మాట నువ్వు వినలేదు, నీ కొడుకు వినలేదు. ఎప్పుడు కూడా యుద్ధం 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 అని తప్పించిపోయాడు నీ కుమారుడు. ధర్మాన్ని అనుసరించలా, అల్పమైనటువంటి బుద్ధితో, అహంకారంతో నిత్యము కూడా యుద్ధాన్ని గురించే మాట్లాడేవాడు. పరాక్రమవంతుడే, నేను కాదన్ను, అయినప్పటికీ కూడా క్రూరకర్ముడై, అసహనశీలుడై, అసంతుష్టుడై ఇదిగో ఈ పరిస్థితిని కల్పించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు మోహానికి లోను కావద్దు. నీ కుమారుడు ఎటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నప్పటికీ కూడా నీవేమో తటస్థంగా ఉన్నావు, లేదా అప్పుడప్పుడు ప్రోత్సహించావు. తగినటువంటి మాట మాత్రం చెప్పి అతన్ని మార్చలేదు. పుత్రలోభంతో అతనికి సంతోషం కలిగించాలని అనుకొని ఇంకా ఇంకా అతన్ని ప్రోత్సహించావు దుర్మార్గాలకి. అందుకే ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నావు అన్నాడు సంజయుడు. ఇప్పుడు విదురుడు అంటున్నాడు, సంజయుడు చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క దుఃఖం ఇంకా తగ్గకపోయేటప్పటికీ విదురుడు అంటున్నాడు, మహారాజా, నీవు గనక దుఃఖంతో ఉన్నట్లయితే అర్ధసిద్ధి ఉండదు, ఏ ఫలితము ఉండదు. శోకించేవాడు సంపదల్ని పొందలేడు, అలాగనే పరమాత్మను కూడా పొందలేడు. ఈ శోకం అనేటువంటిది ఈ శరీరానికి ఉన్నటువంటి పెద్ద జబ్బు. ఈ శోకంతో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఏది సాధించలేడు, సాధించగలిగినటువంటి వాటిని కూడా సాధించలేడు. నువ్వు స్వయంగా నిప్పును వెలిగించి దాన్ని నీ ఉత్తరీయంలో మూటగట్టుకున్నావు, మరి అది ఊరుకుంటుందా? అందుకనే ఈ ప్రకారమైనటువంటి తగలబడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. నీవు నీ కొడుకు పాండవులు అనేటువంటి అగ్నిని ముట్టించారు. మీ మాటలో అనేటువంటి గాలి వాళ్ళని రెచ్చగొట్టింది. మీ లోహం అనేటువంటి ఆజ్యంతో దాన్ని కాస్త బాగా తడిపారు నేత్తోటి. ఆ మంటల్లో మిడతల్లాగా నీ కొడుకులంతా పోయారు. కాబట్టి నీవు ఈ శోకాన్ని విడిచిపెట్టు, చేసిందేదో చేశావు, ఇలాంటి ఫలితం వస్తుందని చెప్పడం కూడా చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. నీ కొడుకుని కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే చివరికి దిక్కులేనటువంటి పరిస్థితికి వస్తుంది. నేను నీ కొడుకుని గురించి ఆలోచించటం లేదు, నీ కొడుకుల యొక్క దుర్మార్గాన్ని గురించి కూడా నేను ఆలోచించటం లేదు, నేను నీ గురించి ఆలోచిస్తున్నా.
నువ్వు నాకు అన్నావు కాబట్టి, నీ క్షేమాన్ని కోరేవాడిని కాబట్టి నీ పరిస్థితి ఏమవుతుంది? ఈ 100 మంది కొడుకులు కనుక ఈ ప్రకారంగా కనుక పోయినట్లయితే నీ పరిస్థితి ఏమవుతుందని అందుకని నేను బాధపడతా ఉన్నాను అన్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడు తీవ్రమైనటువంటి దుఃఖంతో ఉండగా మళ్ళీ విదురుడు ఆయనతో అంటున్నాడు, ఓ రాజా, రణభూమిలో చనిపోయినటువంటి నీ కుమారుల కోసం నువ్వు దుఃఖించొద్దు. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి మాటలేమో అతడి యొక్క తప్పుల్ని ఎత్తి చూపించాడు. ఇప్పుడేమో ఆ శోకం తగ్గిపోవడం కోసం చెబుతున్నాడు. యుద్ధరంగంలో చనిపోయారు నీ కొడుకులంతా కూడా, కాబట్టి వాళ్ళ కోసం నువ్వు దుఃఖించక్కర్లా. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా స్వర్గాన్ని చేరుకున్నారు. యుద్ధరంగంలో వెనుదిరగకుండా యుద్ధం చేసి వీరమరణం చెందినటువంటి వాడికి వీర స్వర్గం వస్తుంది. కాబట్టి వాళ్ళు స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఎందుకయ్యా నువ్వు ఏడవటం? శోకించటం వల్ల, ఏడవటం వల్ల ధర్మం కానీ, అర్థం కానీ, సుఖం కానీ ఏమీ రావు. దీనివల్ల కర్తవ్యం నుంచి కూడా భ్రష్టుడు అయిపోతావు. ప్రాణులందరూ కూడా తాము చేసినటువంటి కర్మను బట్టే దుఃఖాన్నో సుఖాన్నో పొందుతూ ఉంటారు. ఈ సంసారం అంతా కూడా ఎలాంటిదంటే యమలోకానికి దారిపోయేటువంటి రహదారి. అజ్ఞానులు దీంతో మోహానికి లోనైపోతుంటారు. తృష్ణ కనుక పెరిగిందనుకో, ఇదిగో ఈ ప్రకారంగా రాజ్యనాశనం, మిత్రనాశనం, పుత్రనాశనం ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల మహాదుఖం కలుగుతుంది. సజ్జనుడైనటువంటి జ్ఞానం అనేటువంటి ఔషధాన్ని పొంది ఈ దుఃఖాన్ని కాస్త నివృత్తి చేసుకోవాలి. అయితే ఆ జ్ఞానం అనేటువంటి ఔషధం అంత తేలిగ్గా దొరికేది కాదు. అది పరమ దుర్లభమైనటువంటిది. పండితుడైనటువంటి వాడు సమస్త ప్రాణుల మీద దయ చూపిస్తూ ఉంటాడు. పాండుపుత్రుల్లో ధర్మరాజు అందరి పట్ల దయ చూపించేవాడు. అతనికి దయ తప్ప శత్రుత్వం అనేటువంటిది ఎక్కడా ఎవరి మీద చూపించడు. మరి నువ్వేం చేస్తావంటే ఆ పాండుపుత్రులతో స్నేహం చేయి, వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించు, వాళ్ళని నీ దగ్గరికి చేర్చుకో. వాళ్ళతో నీవు తండ్రిగా, వాళ్ళ పుత్రులుగా నువ్వు భావిస్తూ ఉండు. అలా కనుక నువ్వు ప్రవర్తిస్తే నీకు శేష జీవితం హాయిగా సాగిపోతుంది అన్నాడు విదురుడు. ఆ మాటలతో కొంతవరకు శాంతించాడు. అయినప్పటికీ ఆ దుఃఖం అనేటువంటిది పెళ్ళుకి వస్తూ ఉంది. ఆ తర్వాత వ్యాసుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితోటి, ఓ రాజా, ధర్మరాజు పశుపక్షాదుల మీద కూడా జాలి దయ చూపించేటువంటి వాడు. అటువంటి వాడు నీ మీద ఎందుకు దయ చూపించడు? నీవెందుకు ఇప్పుడు నేను చనిపోతే బాగుంటుంది, ఇంకా నేను బ్రతికి ఏం చేస్తాను అని అంటున్నావు కదా, ఎందుకు? ధర్మరాజు ఎలాంటి వాడో నీకు తెలియదా? ఏ ప్రకారంగా నీ మీద గౌరవాన్ని చూపించాడో నీకు తెలియదా? నీ కొడుకు ఎలా నీ పట్ల ప్రవర్తించాడో, ధర్మరాజు ఎలా ప్రవర్తించాడో నీకు తెలుసు కదా. కాబట్టి ఇప్పుడైనా సరే నువ్వు పాండవుల మీద దయతోటి నువ్వు జీవించు, ఇదే నీకు శ్రేయస్కరం అన్నాడు వ్యాసుడు. ఇంతవరకు ఎప్పుడూ కూడా వీళ్ళ మాటలు అన్నీ విని గాలి వదిలేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నాడు కనుక చక్కగా అవి లోపలికి పోతా ఉంది. ఇవన్నీ కూడా విని ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఓ మహాత్మా, మోహానికి లోనై నన్ను నేను తెలుసుకోలేకపోతా ఉన్నా, ఇక ప్రాణాలతోనే ఉంటా. మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నాకు శ్రేయస్సును కలిగించేటువంటివి, అందువల్ల మీరు చెప్పినట్టే నడుచుకుంటాను అన్నాడు. దుర్యోధనుడు మరణించిన తర్వాత, సర్వసేనలు కూడా చనిపోయిన తర్వాత, సంజయుడు దివ్య దృష్టిని కోల్పోయిన తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, ఓ రాజా, నీ కుమారులతో పాటు నానా దేశాధీశ్వరులైనటువంటి రాజులందరూ కూడా వచ్చారు, వాళ్ళంతా కూడా చనిపోయారు. కాబట్టి నీ కుమారులకి, ఆ రాజులకి, నీ మనుమలకి, నీ తాతలకి, తండ్రులకి, మిత్రులకి అందరికీ కూడా ప్రేత కార్యాలు జరిపించు అన్నాడు సంజయుడు. అది విని ధృతరాష్ట్రుడు తీవ్రమైనటువంటి శోకంతో, రథాన్ని సిద్ధం చేయండి, గాంధారిని
భరత స్త్రీలందరినీ అలాగనే కుంతీదేవిని ఆ వెంటున్నటువంటి ఇతర స్త్రీలని తీసుకొని రండి అన్నాడు ధృతరాష్ట్రుడు. రథాలన్నీ కూడా సిద్ధమైనవి. ధృతరాష్ట్రుడు రథం ఎక్కాడు. పుత్రశోకంతో ఉన్నటువంటి గాంధారి అలాగనే కుంతీదేవి ఇతర స్త్రీలందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. అందరినీ కూడా రథాలకు ఎక్కించి విదురుడు నగరం నుంచి బయలుదేరాడు. పిల్లలతో సహా నగరం అంతా కూడా శోక వ్యాకులమైపోయింది. స్త్రీలంతా కూడా అనాథల్లాగా యుద్ధభూమికి బయలుదేరుతూ ఉన్నారు. ఎంత భయంకరంగా ఉంది ఆ పరిస్థితి అని అంటే చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే ఇలాంటి పరిస్థితిని ఒకప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు. ద్రౌపది బాధపడుతుంది, శోకంతో ఉంది. శ్రీకృష్ణుడు కనిపించగానే లోపల నుంచి దుఃఖం పొంగి పొరిలొచ్చేసింది. ఎప్పుడైనా సరే మనకు కొంత దుఃఖం కనుక ఉన్నట్లయితే మన ఆత్మీయులైనటువంటి వాళ్ళు కనుక మనల్ని పలకరించడానికి కనుక వస్తే అప్పుడు ఆగిపోయినటువంటి దుఃఖం కూడా ఇంకా దిగుడుకృతమై బయటకు వస్తుంది. అలాగనే శ్రీకృష్ణుడు చూడంగానే, అన్నా నాకు కలిగినటువంటి దుస్థితి ఏమిటో చూసావు కదా, నీ చెల్లెల్ని, ద్రుపద మహారాజు యొక్క కూతుర్ని, పాండు మహారాజు కోడల్ని, మహావీరులైనటువంటి 5 పాండవులకి భార్యని, అటువంటి నాకు నిండు సభలో ఎటువంటి పరాభవం జరిగిందో నీకు తెలుసు కదా. ఎంతటి పరాభవం నాకు జరిగితే అందరూ కూడా చూస్తూ కూర్చున్నారు. మరి వీళ్ళందరికీ ఏ రకమైనటువంటి స్థితి కలగాల, వీళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలి కదా అని ఆక్రోశిస్తూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, మా దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణుల యొక్క ఈ రక్తాన్ని భూమి తాగటం సిద్ధం. ఇప్పుడు నువ్వు ఏ ప్రకారంగా అయితే ఏడుస్తున్నావో ఇంతకంటే ఎక్కువగా ధృతరాష్ట్రుడి యొక్క కోడళ్ళు అలాగనే మనుమల యొక్క భార్యలు అందరూ కూడా జుట్టు విరబోసుకొని దిగులుతో ఏడుస్తూ ఒలికల్లోకి వస్తారు. అదిగో అటువంటి పరిస్థితిని నువ్వు చూస్తావు అని ఆ రోజునే చెప్పాడు కృష్ణుడు. అదిగో అదే ప్రకారంగా అంత భయంకరమైనటువంటి స్థితిలో వీళ్ళంతా ఎవరు రాణులు, సాధారణంగా మామూలు సామాన్యమైనటువంటి ప్రజలకి కనపడరు. వాళ్ళ ముఖాలను ఎప్పుడు కూడా మామూలు ప్రజలు చూడరు. అందుకని ఎండ కన్నీరు కానీ ఇల్లాలని అంటుంటారు వాళ్ళు. అంటే ఎండనే ఎక్కడో తెలియదంటే వాళ్ళు ఎప్పుడు కూడా రాజసౌధాల్లోనే ఉంటుంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజున అలా రాజవీధుల్లో వచ్చేస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు. వేల కొద్దీ స్త్రీలు, వందల కొద్దీ కాదు వేల కొద్దీ తన చుట్టూ నిలవగా ధృతరాష్ట్రుడు యుద్ధభూమి వైపు బయలుదేరాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అలా యుద్ధభూమి వైపుకి వస్తూ ఉన్నాడు. ఎందుకంటే యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ చూడాలా, వాళ్ళందరికీ ప్రేత కార్యాలు జరిపించాలా. అలా వస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఒక క్రోశుడి దూరం రావటంతో ఆయనకి 3 వీరులు అంటే కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ కనపడ్డారు. అదేమిటంటే మనం చెప్పారు కదా వాళ్ళు 3 కూడా ఎక్కడి వాళ్ళు అక్కడికి పోయారు కదా అని అంటే అది పోయారని ఊరికనే చెప్పాను, కానీ ఇదిగో ఇప్పుడు కనపడి ఇప్పుడు పోతారు. అంటే ఇప్పుడు కనపడి ఇప్పుడు పోయిన తర్వాత అప్పుడు అశ్వత్థామకు ఆ పరాభవం జరుగుద్ది. అదేమిటో మనం రేపు తెలుసుకుంటాం.